జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లో జీవిస్తున్న పరమాత్మను నేను హృదయపూర్వకంగా శిరసుంచి నమస్కరిస్తున్నాను. నమస్కారం, నమస్కారం. ఈరోజు కూడా నేను మీతో గురువు శిష్యుల సంబంధం గురించి మాట్లాడబోతున్నాను. శిష్యుడు తననే గురువు దగ్గర సమర్పణం చేసుకోవాలి. గురువు కూడా కొన్ని ప్రభావాలతో ఉండాలి. ఏది ఎలా ఉన్నా సరే గురువుని చూడంగానే ఆయన దగ్గర మన సమర్పణమైపోవాలి. ఆయన కంఠం వినగానే ఈయన మనసు సమర్పించే స్థాయికి రావాలి. పోయిన ఎపిసోడ్లో మనం భగవంతుడు మహావీరుల గురించి మాట్లాడాం. ఇలాగ చాలామంది చూడగానే సమర్పణ స్థాయికి వచ్చేస్తారు. రామకృష్ణ పరమహంసర్ గురించి, వివేకానందర్ గురించిని అందమైన చాలా విషయాలున్నాయి. నరేంద్ర అనేదే వివేకానందర్ గారి ఒరిజినల్ పేరు. ఆయన్ను చూసేటప్పుడు ఏ ఒక ప్రభావం లేనట్టుగానే కానీ ఆయన కూడా వెళ్తుంటారు రామకృష్ణ పరమహంసర్ దగ్గరికి. పదే పదే వినటానికి బాగానే ఉన్నింది. కానీ ఈయన మహాన్ అనే స్థాయికి ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన గ్రేట్నెస్ ఈయనకు అర్థం కాకుండానే ఉండింది. ఆయన మనసులో ఒకటే ఉండింది, తను భగవంతుణ్ణి దర్శనం చెయ్యాలి, అంతే. ఒకసారి సత్సంగం జరిగి అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర ఏంటి విషయం అని అడిగారు. అందరూ భగవంతుడి దర్శనం కోసం వేచి ఉన్నారు అన్నారు. ఈయన శిరస్సు మీద చేయి పెట్టి కాసేపట్లో సమాధయ్యే స్థాయికి తెచ్చారు. ఆయనకి ఏది కావాలో అది దొరికింది. అప్పటినుంచి తనని పూర్తిగా అర్పణించుకున్నారు. ఇలా కూడా జరగొచ్చు. ఈ శిష్యుడు కాస్త వేవరింగ్లోనే ఉన్నారు. అప్పుడు గురువు కొన్ని విషయాల్ని చెప్పారు. ఆయన్ని స్థిరం చేసి ఉంచారు. దాదా భగవాన్ గారి జీవితంలో కూడా ఇలాగ చాలా విషయాలు జరిగున్నాయి. ఆయన దగ్గర చాలా సంవత్సరాల క్రితం జరిగినది, 60లో జరిగిన విషయం. తన పల్లెటూరు సోదరుడు ఒకరు ఉండేవారు. చాలా సైతాన్ బుద్ధి ఉండేవారు. ఆయన ప్రజలతో చెప్పేది ఏంటంటే అతను తన మాటలతోనే అవతల వాళ్లకు దుఃఖాన్నిచ్చేవాడు. అతని మాటలు వినంగానే మరణించాలనిపిస్తుంది. దాని గురించి ఆయనంటే ఎవరికీ ఇష్టం లేదు. అతని ఫ్రెండు బాంబేలోంచి వచ్చాడు. దాదాజీ గారిని చూడటానికి ముందే వచ్చారు. తను కూడా అదే పల్లెటూరి వ్యక్తే, అక్కడే ఉండేవారు. బాంబే నుంచి దాదాజీ గారిని చూడటానికి వచ్చారు. అప్పుడు తన ఫాదర్ ఫ్రెండ్ని, సైతాన్ ఫ్రెండ్ని చూడ్డానికి వెళ్ళారు. అక్కడే ఉండేవారు. ఒకసారి ఇక్కడికి దాదాజీ గారిని కలవటానికి వచ్చారు. ఆయన ఫ్రెండు 10 ఏళ్ల అబ్బాయిని దాదాజీ గారిని కలవటానికి తీసుకొచ్చారు. బాంబే ఫ్రెండు దాదాజీ గారి పక్కన ఆ అబ్బాయిని కూర్చోపెట్టాడు. చాలా ప్రేమగా దాదాజీ గారు ఆయనకు చెయ్యిచ్చారు. మంత్రాన్ని చెప్పుతూ ఉండమని చెప్పారు. ఆయన చెప్తూ ఉండేదంతా ఆ అబ్బాయికి నచ్చింది. ఇంటికెళ్లగానే ఆయన దగ్గర చాలా మార్పులు కనిపించాయి. వాడి నాన్న ఇంత సైతాన్గా ఉన్నాడు, కాని అబ్బాయి దగ్గర ఇంత వ్యత్యాసంగా ఉన్నాడేనని అనిపించింది. బాంబే ఫ్రెండ్ వీడితో దాదాజీ గారిని వెళ్ళి కలుద్దామని చెప్పాడు. కానీ వీడు రావడానికి సిద్ధంగా లేడు. కానీ తన ఫ్రెండ్ పిల్లాడి దగ్గర జరిగిన మార్పులు చూసి అసలక్కడ ఏముంది వెళ్ళి చూద్దామని అనుకున్నాడు. వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ గురూజీ గురూజీ అంటున్నారే, ఏంటి చూద్దామనుకున్నారు. దానివలన దాదాజీ గారిని కలవటానికి ఫ్రెండుతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ వెళ్టానికి ముందు ఒక పెద్ద కండిషన్ ఒకటేశారు. ఇక్కడ చూడు, నాకు బీడీ కాల్చే అలవాటుంది. నేనొక చైన్ స్మోకర్ని. నువ్వు చెప్పి ఆ గురూజీ దాదాజీ ఎవరు కావలసినా ఉండొచ్చు, నేను వస్తాను. కాని ఇంతకుముందు నేను బీడీ తాగేవాణ్ణి. అక్కడికొచ్చి బీడీ కాల్చకూడదు నువ్వు చెప్పావంటే నేను రాను. ఆ ఫ్రెండ్ నువ్వు బీడీ కాల్చుకో, ఏం పర్వాలేదని చెప్పారు. ఆ తర్వాత రెండో కండిషన్, నేనొక 10 నిమిషాల కంటే ఎక్కువ అక్కడ కూర్చోను, నా కాళ్ళలో చక్రాలున్నాయన్నాడు.
నా నుంచి 10 నిమిషాల కంటే ఒక చోట్లో కూర్చోలేను. నాకు నచ్చితేనే నేను అక్కడ ఉంటాను, లేకుంటే నేను వెళ్ళిపోతూ ఉంటానని చెప్పాడు. మీరు దాని గురించి అపార్థం చేసుకోకూడదు. వెంటనే ఆ ఫ్రెండు, నువ్వు ఎప్పుడు వెళ్తావో వెళ్ళు, ఇంత కండిషన్ వేసి ఆ దాదాజీ గారిని కలవటానికి వచ్చాడు. వచ్చి కూర్చొని బీడీ కాల్చడానికి మొదలెట్టాడు. దాదాజీ గారు ఏమీ చెప్పలేదు. అతను చాలా ప్రేమగా, దయగా అడిగారు. ఆ తర్వాత అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగారు. పక్క పల్లెటూరు నుంచి వచ్చినట్టుగా చెప్పారు. చాలా విషయాల గురించి మాట్లాడారు. ఆత్మ గురించి కూడా మాట్లాడారు. అతనికి వాళ్లకు చాలా నచ్చింది. 10 నిమిషాల్లో వెళ్ళిపోతానని కండిషన్ వేసిన ఇక్కడికొచ్చిన వ్యక్తి, ఆయన 2 గంటలైనా కూడా అక్కడి నుంచి కదలనే లేదు. అదీ కాకుండా తననే సమర్పణం చేసుకున్నారు. తన జీవితంలో దాతాజీ గారి తప్ప, ఆత్మ ఈ తప్ప వేరు ఏదీ లేదని అనుకున్నాడు. ఆ స్థాయికి తను సరెండర్ అయిపోయారు. తనలో గొప్ప మార్పులు కూడా జరిగింది. బీడీ కాల్చే జీవించే తను అదన్నీ వదిలేశారు. అదీ కాకుండా తను ఎవర్ని కలిసినా ఇలాగే చెప్తుండేవారు, తనలాంటి సైతాన్ని మనిషిగా మార్చారు, ఇలాంటి ఈ మనిషిని భగవంతుడిగానే మార్చేశారు. మీరు కూడా ఆయన్ని వెళ్ళి కలవండి, మనుషుల నుంచి భగవంతుడిగా మారిపోతారు. నాలాంటి సైతాన్నే భగవంతుడిగా మార్చారు. అది విన్న చాలామంది ఆయన ప్రభావాన్ని చూడటానికి వెళ్లారు. అలా ఉండేవాళ్లే దాదాజీ గారు. సైతాన్నే భగవంతుడిగా మార్చేశారే. నిజంలో ఎవరంతా ఆయన వెళ్ళి చూస్తున్నారో, ఉండే అందరిలోనూ మనుషులు గుణం ఉంది, సైతాన్ గుణము ఉంది. మనం చెప్పడానికి ఏమీ లేదు. కాని ఇది అన్నిటికంటే ఎక్కువైంది. భగవంతుడిగా మార్చేశారు. తను ఎప్పుడు ఏ విషయంగా ఉన్నా తను చెప్పేది ఇది ఒకటే, అంటే నేను ఎవర్ని చూడటానికి వెళ్ళాలేదు, ఆ భగవంతుణ్ణి చూడటానికే వచ్చానని. ఒకసారి ఒక జన్మలో నువ్వు భగవంతుడిగా ఉండి చూడు, భక్తుడిగా 1,000,000 కాలాలు ఉండావు. మంది ఎప్పుడూ మారదు, ఉండేది ఉంటుందే ఉంటుంది, చక్రాలు ఉండే ఉండొచ్చు. కాని భగవంతుడిగా మారిన తర్వాత మీరు ఈ జన్మం అనే చక్రం నుంచి ఎప్పుడు కావాలన్నా బయటికి రావచ్చు. అదీ కాకుండా నిజంలో నేను శుద్ధ ఆత్మ, నేను పరమాత్మ, నేనే సర్వస్సుని, ఆత్మస్వరూపం, నేనే ఆత్మ. ఈ అవేర్నెస్ అందరిలోనూ ఉంటుంది. దాంతోపాటు ఈ లోక విషయాలు ఏదీ టచ్ కాకుండా మధ్యస్థాయిలో ఉండాలి. 2 కూడా మనకు తెలుస్తుంది. ఈ మనసు సత్యవాకు, ఈ జ్ఞానం దాదాజీ గారు నాకు ఇచ్చారు. అదే నేను మీ అందరికీ ఇస్తున్నాను. ఇదే జ్ఞానాన్ని నేను అందరికీ ఇస్తున్నాను. అది 2 గంటల్లో ఇస్తున్నాను. ఇది ఆత్మ అని అర్థం చేసుకోవడం. ఈ జ్ఞానుల వల్ల చెయ్యలేని విషయం అంటే ఏంటి? జ్ఞానుల దగ్గర చాలా కరుణ, నేనేమి చేయటం లేదు, చేసేలాంటి భావన, అహంకారం లేని స్థాయి ఇవన్నీ పెద్ద మనిషిగా చూపిస్తుంది. వాళ్లను పెద్ద వ్యక్తిగా చూపిస్తుంది. ఒక పెద్ద విషయం. ఎప్పుడు మీరు జ్ఞానిని చూడటానికి వెళ్ళినా మీ అహంకార మిగతా విషయాల్ని సమర్పణం చేయలేకపోతే ఖచ్చితంగా మీ నుంచి ప్రాప్తి కాలేరు. ఖచ్చితంగా మీ నుంచి కాదు. నిజమైన అభిమానం ఉండాలి. అభిమానం ఉండి అది బయటకు చూపించకపోతే కష్టం, చాలా కష్టమైపోతుంది. అభిమానాన్ని చూపించడం కష్టమైతే చేతులు జోడించి నమస్కరించడం కూడా కష్టమే. చేతులు జోడించి నమస్కరించడం కష్టమైతే శిరసొంచి నమస్కరడం కష్టం. శిరసొంచి నమస్కరడం కష్టమైతే జ్ఞానిగా ఉండడం కష్టం. జ్ఞాని అవటం కష్టమైతే ఆత్మను పొందటం చాలా కష్టం. దాని గురించి మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టండి. ఇక్కడి నుంచే మీరు స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచే అన్నీ మీరు మొదలెట్టాలి. చేతులు జోడించి మీరు నమస్కరించటం, వినయం ఈ రకంలో మొదలవుతుంది. మోక్షదారిలో మీకు చేతులు జోడించి నమస్కరించడం మీకు ప్రారంభమవుతుంది. శిరసొంచడం వల్ల, శిరసొంచి పాదాభివందనం చేయటం వల్ల మీ అహంకారం జ్ఞానితో పాటు సద్గురుతోనూ కాళ్ళల్లో సమర్పించండి. అప్పుడు మన అహంకారం అక్కడే డిసాల్వ్ అయిపోతుంది.
అదే భావంలో మనసా వాచాతో మనం మనల్ని సమర్పించుకున్నామంటే దాని తర్వాత ఏమీ లేదు. ఆ తర్వాత ఏదీ ఉండదు. ఒకరు దాదాజీ గారిని కలవటానికి వచ్చారు. అతని పెద్ద వకీలు. అతను గొప్ప వాదాలతో గెలిచే వ్యక్తి. అతనికి ధర్మంలో చాలా ఇంట్రెస్టు. సాధువుల్ని చూడటానికి వెళ్ళేవారు. ఈ శాస్త్రాలన్నీ ఒక రకంగా చదివిన వ్యక్తి. చాలా సాత్వికమైన వ్యక్తి. అతను జీవితంలో లౌకిక విషయాల్ని, మిగతా విషయాల్ని కరెక్ట్గా చేసే వ్యక్తి. అన్ని విషయాల్ని కూడా చాలా బాగా చేసే వ్యక్తి. వకీల్ వృత్తిలో కూడా సాత్వికంగా ఉండే అతను. దాదాజీ గారు ఆయన్ను గుర్తుపట్టారు. దాదాజీ గారికి ఆయన సాత్వికాన్ని చూసి ఒక పెద్ద భావం ఉండేది. ఈయనకు మాత్రం ఆత్మదానం జరిగితే చాలా బాగుంటుందనిపించింది. అతను మన పక్కింట్లోనే ఉండేవారు. దాదాజీ గారి దగ్గర వచ్చారు. చాలా దగ్గర దాదాజీ గారు ఉన్నదానివల్ల ఆయన్ని కలవటానికి వచ్చారు. దాదాజీ గారిని కూడా కలిశారు. అలా కలిసినప్పుడు ఆయన మనసులో అహంకారం ఎక్కువగా ఉండేది. చాలా అనుమాన వ్యక్తిగా ఉండేవారు. ఈయన అహంకారం పెద్ద స్థాయిలో ఉండేది. ఏదో పెద్ద స్థాయిలో మాట్లాడుతున్నారు, అసలు ఏం చెప్తున్నారో వెళ్ళి చూద్దాము అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. నాకు ఆయన దగ్గరికి కావాల్సింది ఏమీ లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇలా అనుకుంటూనే దాదాజీ గారిని వెళ్ళి కలిశారు. కానీ వెళ్ళి కలవగానే ఆయన మనసులో ఒక శాంతి కలిగింది. ఏ భారమూ లేనట్టు అనిపించింది. కానీ ఖచ్చితంగా అలా చెప్పటానికి కుదరలేదు. అప్పుడే తను దాదాజీ గారి దగ్గర వచ్చి జ్ఞానదీక్ష తీసుకుంటానని చెప్పారు. 2 గంటల సేపుల్లో మీ ఆత్మను మేలుకో చేయగలుగుతాం. సరే, మీరు ఇంతగా చెప్పడం వల్ల ఏం జరుగుతుందో చూద్దామనుకున్నారు. కానీ లోపల మంచి భావమో సమర్పణం చేసుకోవాలన్న ఉద్దేశమో లేదు. వచ్చి కూర్చున్న తర్వాత ఆయన పేరు లిస్ట్లో ఉండింది. కానీ వెయిటింగ్లో ఉండింది. ఆ రోజు ఓవర్లోడ్ అయిన దానివల్ల ఆయన పేరు పిలవనే లేదు. మన పేరు పిలవలేదే అని సంతోషించారు. పర్వాలేదు, ఇక్కడి నుంచి తప్పించుకున్నాము. నాకు బాగా తెలిసిన దానివలన ఆయన పేరు ఇంక్లూడ్ చేశాను. రమ్మన్నారు, సరే రండిని చెప్పాను. జ్ఞానదీక్ష తీసుకోటానికి వచ్చానని ఆయనతో చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత సమర్పించుకోమని చెప్పారు. కానీ జ్ఞానాన్ని చేరుకున్న తర్వాత ఆయనలో ఉండే ఎన్నో సాధనలు ఇవన్నీ ఆత్మజ్ఞానం ప్రాప్తమైన తర్వాతనే దొరికిందని ఆత్మతో ఐక్యమయ్యి ఈ సాత్విక గుణాన్ని పొందారు. ఆ తర్వాత పూర్తిగా సమర్పణం చేసుకున్నారు. దాదాజీ గారితోనే ఉండడం మొదలెట్టారు. దాదాజీ గారి దగ్గర జరిగిన విషయాలు అన్నీ చెప్పారు. ఇప్పటిదాకా నా మతి ఏదో చెప్పేది, ఇతను ఎవరు, దాదాజీ గారి పేరు చెప్పుకొని ఇక్కడ ఉంటున్నారు. కానీ ఇప్పుడే నాకు అర్థమైంది, నా మనసులో కూర్చున్న భగవంతుడే నిజమైన భగవంతుడు. ఆ భగవంతుని నన్ను చూడగలిగేశారు. ఈ భ్రమంతా పోయింది. నేను మిమ్మల్ని ఎక్కువ గాయపరిచాను, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నేనిలా చెయ్యను. అదీ కాకుండా మీరే నన్ను ఆశీర్వదించాలి. నా బుద్ధి ఎప్పటికీ దిగజారిపోకూడదు. నా బుద్ధి నా నుంచి దూరంగానే ఉండాలి, దగ్గరికే రాకూడదని అనుకున్నారు. వెంటనే అలా నిర్ణయించుకున్నారు. వెంటనే దాదాజీ గారు పిలిచి చాలా ప్రేమతో వాత్సల్యంతో ఆయనకు ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయనకు వగ్రమైన బుద్ధి అతనికి రానేలేదు. అతను మంచి వ్యక్తిగా మారిపోయాడు. అందరి దగ్గర బాగా నడుచుకున్నారు. దాదాజీ గారు జ్ఞాని. ఈ జ్ఞానులు వీళ్ల దగ్గర ఆత్మను తప్ప వేరే ఏమీ లేదు. వీళ్ల దగ్గర ఏ ఒక కార్యక్రమం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానులు దేహం ఆత్మను విడిగా ఫీల్ చేస్తారు. వేదజ్ఞానాన్ని ప్రయోగం చేసి పెట్టారు. 2 గంటల సేపు జ్ఞానం వేదం జ్ఞానమైంది. ప్రాప్తి అయినానికి ఒక అందమైన దారి.
ఇదొక విజ్ఞాన ప్రయోగం. అంటే ఇదొక సైన్స్. కండిషన్స్ కాదు, సాంప్రదాయం లేదు, ఎవరు ఒక గురువు కాదు, ఎవరు శిష్యునూ కాదు. 1 గంట సేపులో ఆత్మ లేనివేంటి ఏంటి, ఇవన్నీ ఏమేమి అని, సూక్ష్మంలో ఏమేమి ఉన్నాయని, దీనిలో భేదాలు ఏంటి అని గురించి ఈ విజ్ఞానంలో చెప్పబడి ఉన్నాయి. ఆ తర్వాత 1 గంట సేపు ఈ జీవితాన్ని మనం ఎలా జీవించాలి, ఆ తర్వాత కొత్త కర్మఫలాన్ని లేకుండా చెయ్యాలి, పాతవిని మిగిల్చుకోవాలి, ఒక కర్మఫలం కూడా ఉండకూడదు, ఈ అన్ని కట్టుబాట్ల నుంచి బయటికి రావాలి, ఈ మేలుకొలుపు తోస్తుంది, ఇది అన్నీ మీకోసమే చెప్పబడుతుంది, ఇవన్నీ 2 గంటలలో కుదురుతుందా అని అడుగుతారు. ఎంతోమంది దవం చేశారు, త్యాగాలు చేశారు, ఏమేమో చేశారు, ఆ తర్వాతే ప్రాప్తి పొందారు. ఇది ఎలా కుదురుతుంది? స్ట్రైట్గా షార్ట్కట్ ఉంది, పొడవటి దారి ఉంది. దవం చేసి భక్తితో ఉండడం, త్యాగం తెయటం, ఇంకా ఏమేమో ఉందంటున్నారు. కాని మేము చెప్పేది ఎంత షార్ట్కట్ అంటే, ఈ జ్ఞానంలో ప్రాప్తి పొందేది ఈ షార్ట్కట్లో మీరు ఆత్మను ప్రాప్తి పొందగలరు. దానికోసం మీరు ప్రయత్నించాలి. ఈ ఆత్మప్రాప్త కోసం మీరు చాలా ఎలిజిబుల్ కావచ్చు. ఎందుకంటే మీరే ఒక ఆత్మని. ఇది ఏది చెయ్యాల్సింది అంటే ఏమీ లేదు. మీరు ఇంజనీర్ కావాలంటే, డాక్టర్ కావాలన్నా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 20-22 ఏళ్ళు. ఇన్నేళ్ళు ఎందుకవుతుంది? మీరేం పుట్టేటప్పుడే ఇంజనీరుగానో డాక్టర్గానో ఖచ్చితంగా కాదు. అలా కాలేరు. ఏదిగా మీరు కావాలనుకుంటారో అది అవటానికి ఎన్ని సంవత్సరాలవుతుందో, ఎంత కష్టపడాల్సింది. కాని మీరొక ఆత్మ, ముమ్మాటికి ఆత్మ. 3 కాలాలకును ఇది పోయి చేరాల్సిన అవసరం ఏంటి? మీరే ఆత్మ, పరమాత్మ స్వరూపం, అన్నీ మీరే. దానిలో ఉండే స్క్రీను చినిగిపోయింది అంతే. జ్ఞానులు ఈ ఆత్మను మెలగొట్టి లేపారు. ఇది తప్ప ఏమీ లేదు. నిజమైన జ్ఞాని దొరికితే అంతకంటే మరొకటి ఏమీ లేదు. దాదాజీగారు నాకు 2 గంటల నుంచేపు జ్ఞానదీక్ష ఇచ్చారు. అదే రకంగా నేను మీకు ఇస్తున్నాను. కాని ఆత్మ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని మీరు కల్పించుకోవద్దు. ఇలా ఈ షేపులో ఉంటుంది, ఈ రకంలో ఉంటుంది, ఇక్కడ ఉంటుందని మీరు కల్పించుకోవద్దు. ఇదొక ఫిజికల్ విషయం. మీరు సందులాల్, సమర్లాల్ అనే ధ్వని వినిపిస్తుందా? యాక్చువల్గా మీరు సందులాల్, సమర్లాల్ అనేదే బిలీఫ్, అలాంటిదే జీవితం. ఇది రాంగ్ బిలీఫ్, ఇదొక అజ్ఞానం. దీనికి బదులుగా మీకు ఏం ఉద్దేశం ఉండాలంటే, నేను ఆత్మ, శుద్ధ ఆత్మను, నేను తెలిసిన వ్యక్తిని, చూసేవాణ్ణి, పరమానందుణ్ణి. ఇది కాకుండా వేరే ఏమిటీ లేదు. ఈ అవేర్నెస్ ఆటోమేటిక్గా మీకు ఉంటుంటే, అదే రకంగా నాకు ఈ లౌకికానికి సంబంధం ఉన్నా లేకున్నా సరే ఈ అనుభవం అనేది దొరకదు. అప్పుడు మీకు ఈ మధ్యస్థాయి వచ్చే తీరుతుంది, తానుగానే వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నించక్కర్లేదు. జ్ఞానం నిజమైన జ్ఞానం అని దేని చెప్తున్నామో తనే ఒక పని చేస్తుంది. మీరు ఏది చేసినా సరే చేయాల్సిన అవసరం లేదు. దాదాజీ యొక్క ఈ శ్రమలేని విజ్ఞానం అనేది షార్ట్కట్. 2 గంటల సేపట్లో శ్రమలేని దారిలో స్టెప్ బై స్టెప్ ఉంటూనే ఉంటుంది. ఇలా లిఫ్ట్లో వచ్చి ఎలివేటర్ల నుంచి పైకెళ్ళిపోవచ్చు. ఏ సమయంలో ఏం దొరుకుతుందో దానొక ఫలితాన్ని మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకు అన్నీ తెలిసిపోతుంది. శాస్త్రంలో ఏం చెప్పుందంటే 2 దారులున్నాయి ఆత్మ తప్ప మోక్షప్రాప్తి అవటానికి. ఒకటి హెలికాప్టర్ ద్వారా, మరొకటి మెట్ల ద్వారా. ఒకటి చాలా ఫాస్ట్గా వెళ్ళేది, శ్రమ లేనిది. ఇంకోటి చాలా మెల్లమెల్లగా వెళ్ళేది. ఇదొక నిదానమైన జీవితం అని చెప్పొచ్చు. నిదానంగా వెళ్తే, చాలా స్లోగా వెళితే ఇదొక శ్రమమైన దారిని అర్థం. స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా నిదానంగా వెళ్తే మీకు ఏ దారి నచ్చిందో దాంట్లో వెళ్ళండి. మీకు రాకెట్ దారి నచ్చిందంటే దాంట్లో వెళ్ళండి. మీకొచ్చి ఆ దారే మీకు నచ్చిందంటే మీరు ధారాళంగా రావచ్చు. లేదు, ఇలాగే శ్రమమైన దారిలో వెళ్ళాలనుకుంటే మీకు నేను సారీ అని చెప్పేస్తాను.
ఇది నా నుంచి కాదు. ఇలా వెళ్ళటం నా నుంచి కుదరదు అని నేను మీతో చెప్పేస్తాను. ఇలా మెట్టిమెట్టుగా వెళ్ళటం, శ్రమమైన దారిలో వెళ్ళటం, ఏమేమో చెయ్యాల్సింది. లౌకికాన్ని వదలాల్సింది. భార్యాపిల్లల్ని వదలాల్సింది. తన సాధనల కోసం మనం గురువు దగ్గరికి వెళ్ళి కలవాల్సి ఉండేది. ఇలాగా కిందటి కాలంలో కూడా చక్రవర్తి మహారాజులు కూడా అన్నిని వదిలేసి గురువు దగ్గరికి వెళ్ళేవారు, ఆశ్రమానికి వెళ్ళేవారు. ఇవన్నీ చేసిన తర్వాత లోపలికొచ్చి కోపం, మర్యాద, లోపతాపాలు అన్నీ వదలాల్సి ఉండేది. ఆ తర్వాతే ఆత్మప్రాప్తి అవుతుంది. ఇది కూడా జ్ఞానులు కూడా చేయొచ్చు శ్రమమైన దారిలో. శ్రమ లేకుండా చెయ్యాలంటే ఏదీ వదలొద్దు. ఎందుకంటే వదలాలని అనుకుంటే అహంకారం మనకు మధ్యన ఉంది. నేను వదలాలి, నన్నే అది వదలాలి అని అనుకుంటారు. నేననేది వదిలేదెవరు? ఈ అహంకారం. ఈ అహంకారాన్ని విషయమే రావటం లేదు. జ్ఞానులు మీ దగ్గర మిమ్మల్ని సమర్పించుకున్నప్పుడు ఈ అహంకారం పోతుంది. ఆత్మ మేలుకుంటే ఈ అహంకారం వెంటనే వెళ్ళిపోతుంది. ఆత్మ అనేది మేలుకుంటుంది. ఇలాగ చాలా జరుగుతుంది. జ్ఞానులు కుదురుపడితేనే చాలా విషయాలు కుదురుపడతాయని చెప్పచ్చు. ఒక పెద్ద సాంప్రదాయంతో ఒక గురువుగారు వచ్చారు. ఆయనకు 50,000 మంది శిష్యులు ఉండేవారు. ఆయనకంటూ ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని జరుపుకునేవారు. ఆయనకు ఈ కోపం, మర్యాద, మోహం అన్నీ చాలా అతిక్రమం అయింది. చాలా అంతులేకుండా పోయింది. ఆయనకు తన మనసులో పెద్ద జ్ఞానిని అనుకునేవారు. ఏ విషయాన్ని చదివినా దాన్ని దర్గం చేస్తూనే ఉంటారు. దేనికైనా వాదిస్తూనే ఉంటారు. ఆయన గట్టిగా అరుస్తూనే ఉంటారు. ఎవరైనా శాస్త్రం గురించి మాట్లాడటానికి వస్తే వాళ్ళని 10 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడనివ్వరు. ఆయన దాదాజీ గారి పుస్తకాన్ని చదివారు. ఆ పుస్తకంలో మీరే భగవంతుడు, మీరు భగవంతుణ్ణి వెతకొద్దు, మీ లోపలే ఉన్నారు. నిజమైన జ్ఞాని ఏం చెప్తాడంటే, అజ్ఞానం పోయిందంటే అక్కడొక భావం ఉంటుంది. దీన్ని చదవగానే ఆయనలో ఒక ఆశ్చర్యమైంది. ఎంత గొప్ప విషయాన్ని ఈయన చెప్పారు. అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు ఏం చెప్పిందంటే, అన్నీ చేసి చేసి ఇవన్నీ ఆఖరికి అహం బ్రహాస్మి, నేను ఆత్మ, అహం ఆత్మ, శుద్ధ ఆత్మ, శివహోం శివహోం అనటం వస్తుంది. ఈ పుస్తకాన్ని చదవగానే ఆయనకు క్లిక్ అయింది. ఈయనే నిజమైన జ్ఞాని. పుస్తకంలోనే సరెండర్ అయ్యారు. వెతికి వెతికి వచ్చారు. దాదాజీగారిని చూసి శిరసుంచి చెప్పారు, ఈ రోజుతో పాటు నా గురువు పదవి అయిపోయింది. లేదు, నేను మీ శిష్యుడవటానికి ఇష్టపడుతున్నాను. దాదాజీగారు చెప్పారు, నేను ఎవరినీ శిష్యుడిగా ఉంచుకోను. నేను మీ ఆత్మను తప్పకుండా లేపుతాను, ఆత్మస్వరూపాన్ని లేపుతాను. ఆ తర్వాత మీ చేయి తలుచుకుంది చెయ్యండి. నిజమైన జ్ఞానం ప్రాప్తి అయింది. అన్నీ వదిలేసి తన ఆత్మరక్షణ కోసం పాడుబడ్డారు. ఆయన శిష్యులందరూ దాదాజీ దగ్గరికి వచ్చి జ్ఞానదీక్ష తీసిచ్చారు. తను కాలం తర్వాత ఎవరమే చెడుదారికి వెళ్లకూడదని, అందరూ మంచిదారిలోనే వెళ్లాలని ఆయన ఎక్కువగా ప్రయత్నించారు. ఇంత సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. తను వెళ్లిన దారిలో అందర్నీ తీసుకెళ్లుంటే భయంకరమైన నష్టమైండొచ్చు. అలా చేసుంటే పాపం నాకే కదా వస్తుంది. ఎవరు నిజమైన శిష్యుడో, ఎవరు నిజమైన జ్ఞానియో వాళ్ళు తనకు మంచి చేసుకుంటూ అవతల వాళ్లకు మంచి చేయాలి. జై సచ్చిదానంద.